క్రెడిట్ కార్డ్స్తో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం పర్మిటెడ్ కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ. అండ్ ఏదైనా మీ సేవింగ్స్ అకౌంట్తోనే చేయాలి, మీ సేవింగ్స్ ద్వారానే చేయాలి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది మిలేనియల్స్, ఇప్పుడు యంగ్ జనరేషన్, వాళ్ళకి ఏంటంటే ఈ స్టూడెంట్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ అప్రూవ్ అయిపోతున్నాయి. సో ఇంక్రీజింగ్ ఈ క్రెడిట్ ఫెసిలిటీ వల్ల, బ్యాంక్ వల్ల వీళ్ళు ఏంటి హెవీ ఇంట్రెస్ట్ రేట్స్కి ఆ మనీ తీసుకొచ్చి స్టాక్ మార్కెట్స్లో, బెట్టింగ్ యాప్స్లో, క్రిప్టోలో వీటిలో పెట్టి రిటర్న్స్ రాక లాస్ అవుతూ వాళ్ళ క్రెడిట్ రేటింగ్ని చెడగొట్టుకుంటున్నారు. మీరు ఫ్యూచర్లో ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, ఫ్యూచర్లో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, ఒక కార్ కావాలన్నా, మీకు ఏదైనా పర్సనల్ లోన్స్ కావాలన్నా మీ క్రెడిట్ రేటింగ్ అనేది మంచిగా ఉండాలి. ఇది యంగ్స్టర్స్కి ఎవరైతే చదువుతున్నారో అండ్ ఇప్పుడే రీసెంట్గా కెరియర్ స్టార్ట్ చేస్తున్నారో వారికి వీడియోని షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఇలాంటి అన్నెసెసరీ క్రెడిట్స్ తీసుకొని మిస్టేక్స్ చేయకండి, ఎందుకంటే అవి ఏమైనా డిఫాల్ట్ అయితే అది మీ క్రెడిట్ రేటింగ్కి దెబ్బతింటుంది. మీరు ఫ్యూచర్లో ఏదైనా ఇంపార్టెంట్ పని చేద్దాం అనుకున్నారు అనుకోండి, మీ ఫ్యామిలీకి ఏదైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటే మీరు రియలైజ్ అయ్యే టైం అప్పుడు మీకు ప్రాపర్గా క్రెడిట్ ఫెసిలిటీ అనేది రాదు. ఇదైతే చాలా సీరియస్ వార్నింగ్గా చెప్తున్నాను, అలాంటి మిస్టేక్స్ చేయకండి. అండ్ రైట్ నౌ ఇండియాలో క్రెడిట్ కార్డ్స్ యూసేజ్ అనేది చాలా పెరిగిపోయింది అండ్ మిలేనియల్స్ కూడా చాలా ఈజీగా యాక్సెస్ అయిపోతుంది. దీనివల్ల డిఫాల్ట్స్ అనేవి చాలా పెరిగిపోయింది. సో ఈ సిచ్యువేషన్ ఎక్కడికి తీసుకెళ్తుందో, బ్యాంక్స్ దీన్ని బాగా ఓవర్గా చేసేసాయి. దీన్ని తగ్గించాలి, దీనివల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఇలాంటి స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.